ఇక్కడ మనం బ్రిటిల్ అంటున్నాం. బ్రిటిల్ అంటే ఏంటిది అంటే హార్డ్గానే ఉంటాయి కానీ ఈజీ టు బ్రేక్, ఈజీగా బ్రేక్ అవుతాయి, ఈజీగా మనం బ్రేక్ చేయొచ్చు అని చెప్తాం అనమాట. ఓకే, బ్రిటిల్ మెటీరియల్స్ విత్ బైండింగ్ ఎనర్జీ ఉండడం వలన బ్రిటిల్ మెటీరియల్స్ అనమాట. దోస్ ఆర్ బ్రిటిల్ అంటే ఈజీ టు బ్రేక్ అని అర్థం. నెక్స్ట్ కోవలెంట్ క్రిస్టల్కి ఉన్న ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే దే హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. వీటిని కూడా మనము మెల్ట్ చేయాలంటే ఎక్కువ టెంపరేచర్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ దే డిజాల్వ్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్కి ఎగ్జాంపుల్ బెంజిన్లో డిజాల్వ్ అవుతాయి అంట ఈజీగా అది. నెక్స్ట్ ఆల్ కోవలెంట్ క్రిస్టల్స్ ఆర్ ఇన్సులేటర్స్. అన్ని కోవలెంట్ క్రిస్టల్స్ కూడా ఏంటివి ఇన్సులేటర్స్ అంటాం. వాట్ ఈజ్ మీన్ బై ఇన్సులేటర్ అంటే ఆ ఇన్సులేటర్లో కరెంటు పాస్ అవ్వదు. ఓకేనా, అంటే కోవలెంట్ క్రిస్టల్లో కరెంటు పాస్ అవ్వదు అని అర్థం. దీస్ క్రిస్టల్స్ ఆర్ ట్రాన్స్పరెంట్. మరి లైట్ పాస్ అవుతుందా అంటే లైట్ పాస్ అవుతుంది, అందుకని ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని రాశారు. ట్రాన్స్పరెంట్ అంటే ఏంటిదంటే లైట్ పాస్ అయితే కనుక అన్నీ ట్రాన్స్పరెంట్ అంటాం. ఈ క్రిస్టల్స్లో కూడా లైట్ పాస్ అవుతుందంట. ఓకేనా. ఇక్కడ మనం హెచ్సిఎల్ అన్నాం కదా, హెచ్సిఎల్లో బాండింగ్ ఏ విధంగా షేర్ చేసుకుంటారు అన్నది ఇక్కడ నేను రాశాను. హెచ్కి ఒక ఎలక్ట్రాన్ ఉంది ప్లస్ ఇక్కడ సి వచ్చేవరకు ఇంకా సిఎల్, ఇది సిఎల్, ఈ సిఎల్ వచ్చేవరకు ఫస్ట్ అంటే 8 మొత్తం 17 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2,8, అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని ఇక్కడ రాసాం. 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అవుటర్ మోస్ట్ షెల్లో. గివ్స్ రైజ్. మరి ఈ రెండు, ఇదేమో ఇవ్వటానికి సిద్ధంగా ఉండిద్ది, ఇదేమో ఒక ఎలక్ట్రాన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండేది. ఎందుకంటే 8కి దగ్గర ఆక్టెడ్ కాన్ఫిగరేషన్ పొందడానికి వీలు ఉంటుంది. అందుకని ఇవేం చేస్తాయి, షేర్ చేసుకుంటాయి. దీని నుంచి వచ్చినటువంటి ఒక ఎలక్ట్రాన్ ఇంటూ మార్క్ పెట్టాను చూడండి, ఇంటూ మార్క్. దీని నుంచి వచ్చినటువంటి ఇంకొక ఎలక్ట్రాన్ అది డాట్ పెట్టాను అంటే దాన్ని కొట్టి షేర్ చేసుకొని మిగిలిన ఎలక్ట్రాన్స్ ఇట్లాగుంటే షేర్ చేసుకుని అంటే ఇక్కడ ఒక బాండ్ ఫామ్ అయినది. అప్పుడు హెచ్సిఎల్ అనే బాండ్ ఫామ్ అయింది అని చెప్తాను. ఇది నెక్స్ట్ డిస్పర్షన్ బాండ్ అంటే ఏంటో చూద్దాము. డిస్పర్షన్ బాండ్ అకర్స్ బిట్వీన్ మాలిక్యూల్స్ వెన్ దేర్ ఈజ్ ఏ ఫార్మేషన్ ఆఫ్ ఆసిలేటింగ్ డైపోల్స్. డిస్పర్షన్ బాండ్ అకర్స్ బిట్వీన్ మాలిక్యూల్స్ వెన్ దేర్ ఈజ్ ఏ ఫార్మేషన్ ఆఫ్ ఆసిలేటింగ్ డైపోల్స్ ఆన్ దెమ్. ఓకే, ఎప్పుడు డిస్పర్షన్ బాండ్ ప్రజెంట్ అవుతుందంటే ఆసిలేటింగ్ డైపోల్స్ ఉండినప్పుడు. ఓకేనా. అసలు ఇది ఏ బాండ్ అంటే మాలిక్యులర్ బాండ్ అనమాట. మాలిక్యూల్స్ మధ్య ఫామ్ అయ్యే బాండ్ ఇది. ఓకేనా. ఆ మాలిక్యూల్స్ ఎలా ఉండాలి, వెన్ దేర్ ఈజ్ ఏ ఫార్మేషన్ ఆఫ్ ఆసిలేటింగ్ డైపోల్స్ ఆన్ దెమ్. ఆ మాలిక్యూల్స్ మీద ఆసిలేటింగ్ డైపోల్స్ ఫార్మేషన్ అయి ఉండాలి. ఓకేనా. ఇది డిస్పర్షన్ బాండ్ అంటే ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్గా రాశారు చూడండి, CO2 అని. ఓకే, సికి ఓకి డబుల్ బాండ్ ఉంటుంది, ఇక్కడ ఈ మాలిక్యూల్కి మధ్య ఒక బాండ్ ఫామ్ అయింది. ఈ బాండ్ని మనం డిస్పర్షన్ బాండ్ అని పిలుస్తాము. ఓకేనా. ఇవి దోస్ ఆర్ ఆసిలేటింగ్ డైపోల్స్. వీటిని ఏమంటామంటే ఆసిలేటింగ్ డైపోల్స్ అంటాము. ఓకేనా. ఇక్కడ కూడా అంతే, ఇవి మొత్తం అలాగే ఉన్నాయి. ఇవన్నీ ఏంటివి అంటే డిస్పర్షన్ బాండ్స్ అనమాట. ఇక్కడ కూడా డిస్పర్షన్ బాండ్, ఇది డిస్పర్షన్ బాండ్. thus it is one of the molecular bond. This bonding occurs for those elements or compounds. ఓకేనా. ఇక్కడ దిస్ బాండింగ్ అక్కర్స్ ఫర్ దోస్ ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్. ఓకే, హూజ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఈజ్ సచ్ దట్ లిటిల్. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ దేనికైతే తక్కువగా ఉంటుందో ఓకేనా అక్కడ ఆ ఎలిమెంట్స్కి లేదా కాంపౌండ్స్కి మధ్య ఈ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్తున్నాం. మనం ఇక్కడ రాసిన దాన్ని స్టాండర్డ్ నోటేషన్లో రాస్తే కనుక ఇది ఎలా ఉంటుంది, డెల్టా మైనస్ డెల్టా ప్లస్, మళ్ళీ ఇక్కడ డెల్టా మైనస్ డెల్టా ప్లస్. ఓకేనా. ఇది ఒక డైపోల్స్ అనమాట. ఇది ఏంటిది, ఇండ్యూస్డ్ డైపోల్ అంటాం దీన్ని. ఇది డైపోల్, ఇది ఇండ్యూస్డ్ డైపోల్. ఈ రెండింటికి మధ్య ఉండే బాండ్ని మనం డిస్పర్షన్ బాండ్ అని పిలుస్తాము. ది ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ దేర్ యాటమ్స్. ఓకేనా. కాన్సిక్వెంట్లీ ఇన్ దేర్ కేస్ the three primary bonds considered. ఓకేనా.
ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ దేర్ యాటమ్స్ అంటున్నారు కదా. ఈ యాటమ్స్ యాటమ్స్ మధ్యలో అంటే మాలిక్యూల్స్ ఉన్నటువంటి యాటమ్స్ మధ్యలో ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. దాని ఫలితంగా ఏమవుతుందంటే దేర్ ప్రైమరీ బాండ్స్ 3 ప్రైమరీ బాండ్స్ కన్సిడర్డ్. 3 ప్రైమరీ బాండ్స్ అవి ఏంటో చెప్పాం కదా. 3 ప్రైమరీ బాండ్స్ ఇవి అయానిక్ బాండింగ్, కోవలెంట్ బాండింగ్, మెటాలిక్ బాండింగ్. 3 ప్రైమరీ బాండ్స్ considered above cannot be formed characteristics of dispersion. ఈ మరి 3 ప్రైమరీ బాండ్స్ మరి ఏమన్నా వాటి యొక్క డిస్పర్షన్ బాండ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని ఫామ్ చేస్తాయి అంటే ఫామ్ చేయవు. ఇంకేనా ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ చూడండి. దే ఆర్ ట్రాన్స్పరెంట్ టు లైట్. ఈ డిస్పర్షన్ బాండ్లు ఇటువంటి మాలిక్యూల్స్ అన్నీ ఎలా ఉంటాయి అని చెప్తున్నారు. లైట్కి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అంటున్నాం. లైట్కి ట్రాన్స్పరెంట్గా అంటే లైట్ అనేది పాస్ అవుతుంది. దే ఆర్ సాల్యుబుల్ ఇన్ బోత్ పోలార్ అండ్ నాన్ పోలార్ లిక్విడ్స్. ఇది అసలు వాటర్లోనూ కరుగుతుంది, బెంజిన్లోనూ కరుగుతుంది, కిరోసిన్లోనూ కరుగుతుంది, ఏ లిక్విడ్లోనైనా కరుగుతుందంట. ఓకేనా, డిజాల్వ్ అవుతుంది అని అంటారు దీన్ని. డిస్పర్షన్ బాండ్స్ ఆర్ నాన్ డైరెక్షనల్. ఇక్కడ మనం కూడా గమనించాల్సింది ఏంటంటే డిస్పర్షన్ బాండ్ నాన్ డైరెక్షనల్. అసలు డైరెక్షనల్ ఏంటి, నాన్ డైరెక్షనల్ ఏంటి అంటే ఇక్కడ డైరెక్షనల్ బాండ్స్ అంటే ఇక్కడ వీళ్ళేం రాశారు, నాన్ డైరెక్షనల్ అని రాశారు. ఓకేనా, నాన్ డైరెక్షనల్ అని రాశారు. అసలు నాన్ డైరెక్షనల్ అంటే ఫర్ సపోజ్ అయానిక్ బాండింగ్ తీసుకుని అయానిక్ బాండ్ కూడా నాన్ డైరెక్షనల్ అనమాట. మరి అయానిక్ బాండ్ అనేది నాన్ డైరెక్షనల్ ఎందుకంటాము, మన డిస్పర్షన్ బాండ్ని నాన్ డైరెక్షనల్ ఎందుకంటామంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ డెల్టా ప్లస్ ఉంది. ఓకేనా, ఇక్కడ ఎంత ఉంటుంది, డెల్టా మైనస్ ఉంటుంది. ఓకేనా, మళ్ళీ ఈ డెల్టా ప్లస్ పైన డెల్టా మైనస్ ఉంటుంది క్రిస్టల్లో జనరల్గా జరిగేది. మళ్ళీ ఈ డెల్టా ప్లస్ పక్కన డెల్టా మైనస్ అంటే వీటితో ఇంటరాక్ట్ అవుతుందిగా, దీంతో ఇంటరాక్ట్ అవుతుంది, ఈ డైరెక్షన్లో ఇంటరాక్ట్ అవుతుంది, ఈ డైరెక్షన్లో ఇంటరాక్ట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ కూడా డెల్టా మైనస్ ఉంటుంది, ఈ డైరెక్షన్లో కూడా ఇంటరాక్ట్ అవుతుంది. ఓకేనా, అన్ని డైరెక్షన్లో ఈ విధంగా ఇంటరాక్ట్ అవుతుంది కదా. అన్ని డైరెక్షన్లో ఇంటరాక్ట్ అవుతుంది అంటే ఒక డైరెక్షన్ అంటూ లేదు, అన్ని డైరెక్షన్లో కవర్ చేస్తుంది. అందుకని వాటిని ఏమంటామంటే నాన్ డైరెక్షనల్ అంటాం. ఓకేనా, ఇవి డిస్పర్షన్ బాండ్స్ ఆర్ నాన్ డైరెక్షనల్. నెక్స్ట్ డైపోల్ బాండ్ అంటే డైపోల్ బాండ్, డిస్పర్షన్ బాండ్, డైపోల్ బాండ్ ఇవన్నీ ఏంటిది, హైడ్రోజన్ బాండ్. ఈ మూడు కూడా ఇప్పుడు చెప్పుకున్న డిస్పర్షన్ బాండ్. నెక్స్ట్ డిస్కస్ చేయబోయేది డైపోల్ బాండ్ అండ్ హైడ్రోజన్ బాండ్. ఈ 3 బాండ్స్ని మనం సెకండరీ బాండింగ్ అని పిలుస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు డైపోల్ బాండ్ అంటే డైపోల్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ మాలిక్యూల్స్ హ్యావింగ్ పర్మనెంట్ ఎలక్ట్రిక్ డైపోల్స్. ఓకేనా, ఈ డైపోల్ బాండ్ అనేది వేటి మధ్య ఫామ్ అవుతుందంటే మాలిక్యూల్స్ మధ్య. మాలిక్యూల్స్ కంపల్సరీగా కానీ ఏం కలిగి ఉండాలి, పర్మనెంట్ ఎలక్ట్రిక్ డైపోల్స్ అనేవి ఓకేనా, పర్మనెంట్గా ఉండాలన్నమాట ఎలక్ట్రిక్ డైపోల్స్. ఓకే, ది ఎలక్ట్రిక్ డైపోల్స్ ఆర్ అరైజింగ్ డ్యూ టు అన్ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ 2 యాటమ్స్. కోవలెంట్ బాండింగ్లోనైతేనేమో షేరింగ్ ఆఫ్ 2. ఓకే, ఇక్కడ ఏంటిది డైపోల్ బాండ్ వచ్చేవరకు అన్ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ 2 యాటమ్స్. అన్ఈక్వల్ షేరింగ్. ఓకే, యాటమ్స్ మధ్య అన్ఈక్వల్ షేరింగ్ ఉంటుంది. ఇంకా అందుకని ఇక్కడ డెల్టా ప్లస్ డెల్టా మైనస్ అని రాస్తాం. ఎగ్జాంపుల్ ది డైపోల్ బాండ్స్ ఇన్ HCl SO2 అంటే HBr. ఇవన్నీ కూడా ఏంటంటే డైపోల్ బాండ్స్. ఇక్కడ మీరు గమనించండి, HCl హెచ్కి సిఎల్కి మధ్య ఉండే బాండ్ ఏంటిది అంటే యాక్చువల్గా కోవలెంట్ బాండ్. ఓకేనా, ఇక్కడ కూడా HCl అనేది ఒక మాలిక్యూల్ కదా. HCl అనేది ఒక మాలిక్యూల్, HCl అనేది ఒక మాలిక్యూల్. ఓకేనా, మాలిక్యూల్స్ మధ్య డాటెడ్ లైన్స్తో గీసిన వాటిని ఇక్కడ డైపోల్ బాండ్, దట్ మీన్స్ డైపోల్ బాండ్ అని అర్థం ఇది. ఓకేనా, ఇవన్నీ ఏంటి అంటే HCl అన్ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అన్ఈక్వల్గా ఎలక్ట్రాన్స్ ఫర్ సపోజ్ షేర్ చేసుకున్నప్పుడు ఓకేనా, వాటి మధ్య అంటే ఇది అన్ఈక్వల్ షేర్, దీనికి అన్ఈక్వల్గా షేర్ చేసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, వీటి మధ్య బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద డైపోల్ బాండ్. ఓకేనా, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, ఇక్కడ కూడా అంతే, HClకి Hకి మధ్య డైపోల్ బాండ్. ఓకేనా, అదేవిధంగా SO2కి HBrకి కూడా మనం రాయొచ్చు. ఎగ్జాంపుల్ కింద మనం ఈ మూడింటిని చెప్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, దాన్ని కొంచెం ఎక్స్ప్లెనేషన్గా ఇక్కడ రాసామన్నమాట. డైపోల్ బాండ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూడండి. డైపోల్ బాండ్స్ ఆర్ మచ్ వీకర్ దెన్ ప్రైమరీ బాండ్స్ బట్ దట్ ఆర్ స్ట్రాంగర్ దెన్ డిస్పర్షన్ బాండ్స్. వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్, డైపోల్ బాండ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్
ఇవి ప్రైమరీ బాండ్స్. ప్రైమరీ బాండ్స్ అంటే ఏమేమి వస్తాయి? మెటాలిక్ బాండ్, అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్. ఈ 3 ప్రైమరీ బాండ్స్. ఈ మూడింటి కంటే కూడా వీక్గా ఉంటాయి అంట డైపోల్ బాండ్స్. కానీ దట్ ఆర్ స్ట్రాంగర్ దెన్ డిస్పర్షన్ బాండ్. పైన ఉన్నటువంటి డిస్పర్షన్ బాండ్ కంటే మాత్రం స్ట్రాంగ్గా ఉంటుంది అని దీస్ ఆర్ డైరెక్షనల్. నెక్స్ట్ పాయింట్, డైరెక్షనల్ అంటే ఇంతకుముందు నాన్ డైరెక్షనల్ అంటే ఏంటో చెప్పాము. అన్ని సైడ్లు అన్ని డైరెక్షన్స్లో ఇంటరాక్ట్ అయితే కనుక దాన్ని నాన్ డైరెక్షనల్ అంటే. ఇక్కడ డైరెక్షనల్ అంటే ఏదో ఒక డైరెక్షన్లోనే ఇంటరాక్ట్ అవ్వగలుగుతుంది డైపోల్ బాండ్స్ ఉంటే, హారిజాంటల్ డైరెక్షన్లో కానీ లేకపోతే వర్టికల్ డైరెక్షన్లో మాత్రమే ఈ బాండ్స్ ఇవి ఇంటరాక్ట్ అవ్వగలుగుతాయి. అందుకని వీటిని ఏమంటామంటే డైరెక్షనల్ బాండింగ్ అంటాం. డైపోల్ బాండ్ అనేది డైరెక్షనల్ బాండ్. బికాజ్ ఇన్ సచ్ సాలిడ్స్ నో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ దే ఆర్ గుడ్ ఇన్సులేటర్స్. ఇక్కడ గుడ్ ఇన్సులేటర్స్ అంటున్నాం. డైపోల్ బాండ్ ఏ మాలిక్యూల్స్లో అయితే ఉన్నాయో వాటిని మనం గుడ్ ఇన్సులేటర్స్గా చెప్తున్నాం. గుడ్ ఇన్సులేటర్స్ అని ఎందుకు చెప్తున్నాం? వాటిలో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఏమీ ఉండవు కాబట్టి. నో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ అవైలబుల్. ఇక్కడ హెచ్సిఎల్తోనూ హెచ్సిఎల్ ఉంది. హెచ్సిఎల్ అంటే సాటిస్ఫై అయిపోయింది. ఇక్కడ వీటికి మధ్య బాండింగ్ ఉంది, దీనికి మధ్య బాండింగ్ ఉంది, దీనికి మధ్య బాండింగ్ ఉంది. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఏ ఎలక్ట్రాన్ ఖాళీగా ఉండదు. ఓకేనా? ఏ ఎలక్ట్రాన్ అవైలబిలిటీలో ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ ఫ్రీ మూవ్మెంట్ లేదు కాబట్టి ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి దోస్ ఆర్ గుడ్ ఇన్సులేటర్స్. ఓకేనా? ఇక్కడ వరకు. నెక్స్ట్ హైడ్రోజన్ బాండ్ అంటే ఏంటిది? హైడ్రోజన్ బాండ్ అంటే హైడ్రోజన్ బాండ్ ఈజ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ డైపోల్ బాండ్ ఇన్ విచ్ one ఆఫ్ ది atom is హైడ్రోజన్ atom and other atoms has high affinity to attract electron from the hydrogen atom. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అదర్ atoms has high affinity to attract electron from the hydrogen atom. Hydrogen bond is formed by hydrogen ion located between 2 anions. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే హైడ్రోజన్ బాండ్ అనేది ఒక పర్టికులర్ బాండ్. ఒక యాటమ్ దీనిలో కంపల్సరీ హైడ్రోజన్ బాండ్ ఉంది అండ్ హైడ్రోజన్ బాండ్ అన్నాము అంటే కంపల్సరీగా ఆ ఏ 2 యాటమ్స్ మధ్య మనం హైడ్రోజన్ బాండ్ అనేది ఉంటుందో ఆ 2 యాటమ్స్లో ఒక యాటమ్ అనేది కంపల్సరీగా హైడ్రోజన్ యాటమ్ అయి ఉండాలి. ఇంకొక యాటమ్ ఏమై ఉండాలంటే హై ఎఫినిటీ, అంటే ఎక్కువ హై ఎఫినిటీ ఉన్నటువంటి యాటమ్కి ఎగ్జాంపుల్ ఆక్సిజన్. అది టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది హైడ్రోజన్ యాటమ్ నుంచి ఎలక్ట్రాన్ తీసుకోవడానికి హై ఎఫినిటీ ఎక్కువ సిద్ధంగా ఉండాలన్నమాట. అవి ఓకేనా? కండిషన్ ఇది. హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవ్వాలంటే కంపల్సరీగా హైడ్రోజన్ యాటమ్ అయి ఉండాలి ఒకటి, ఇంకొకటేమో హై ఎఫినిటీ యాటమ్ అయి ఉండాలి. హైడ్రోజన్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బై హైడ్రోజన్ అయాన్ లొకేటెడ్ బిట్వీన్ 2 యానియన్స్. 2 యానియన్స్ మధ్య లొకేట్ అయినటువంటి హైడ్రోజన్ యాటమ్ చేత హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు గమనించాల్సిందంటే లొకేటెడ్ బిట్వీన్ 2 యానియన్స్ మధ్యలో. ఓకేనా? యానియన్స్ మధ్యలో 2 యానియన్స్ మధ్యలో ఒక హైడ్రోజన్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? అప్పుడు మాత్రమే హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది హైడ్రోజన్ అయాన్ చేత. ఈ హైడ్రోజన్ అయాన్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది చూడండి. ఇది హైడ్రోజన్ యాటమ్. ఈ హైడ్రోజన్ అయాన్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది? లొకేటెడ్ బిట్వీన్ 2 యానియన్స్. ఇది దీనికి మధ్యలో, అంటే 2 యానియన్స్కి మధ్యలో లొకేట్ అయ్యి ఉంది. మరి హైడ్రోజన్ బాండ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఫస్ట్ది హైడ్రోజన్ బాండ్స్ ఆర్ డైరెక్షనల్. ఇవి డైరెక్షనల్ బాండ్స్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక యాటమ్ ఇంటరాక్ట్ అవ్వటము, మళ్ళీ ఇటు నుంచి ఇంకొక యాటమ్ పైన ఇంటరాక్ట్ అవ్వటం అట్లాంటివి ఏమి ఉండవు. ఒకే డైరెక్షన్లో హైడ్రోజన్ బాండ్స్ అనేవి డైరెక్షనల్ బాండ్స్. నెక్స్ట్ హైడ్రోజన్ బాండ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ బోత్ పోలార్ అండ్ నాన్ పోలార్ సాల్వెంట్స్. ఈ హైడ్రోజన్ బాండ్స్ సాల్యుబుల్ అవుతాయి అంటే కరుగుతాయి దేనిలో? పోలార్లో మరియు నాన్ పోలార్ సాల్వెంట్స్. పోలార్కి ఎగ్జాంపుల్గా వాటర్, నాన్ పోలార్ సాల్వెంట్కి ఎగ్జాంపుల్గా బెంజీన్ కానీ వీటినన్నిటిని కెరోసిన్ వీటన్నిటిని నాన్ పోలార్ సాల్వెంట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ హైడ్రోజన్ బాండెడ్ సాలిడ్స్ హ్యావ్ లో మెల్టింగ్ పాయింట్. హైడ్రోజన్ బాండెడ్ సాలిడ్స్ అనేవి తక్కువ మెల్టింగ్ పాయింట్ కలిగి ఉంటాయి. వీ నో దట్ ది మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఈజ్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకేనా? మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అనేది అంతా 0 డిగ్రీ సెంటీగ్రేడ్, అంటే తక్కువ మెల్టింగ్ పాయింటే కదా, టెంపరేచర్ అవసరం లేదు ఎక్కువ. ఓకేనా? ఇక్కడ వరకు టైప్స్ ఆఫ్ బాండింగ్స్ ఇక్కడ వరకు. లేకపోతే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ అని అడిగినప్పుడు ఇక్కడ వరకు మనం రాస్తాం. ఓకే, థ్యాంక్ యూ.